హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మీకోసం తెలంగాణ స్పెషల్ కర్రీ రొయ్యలు అండ్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించడానికని వచ్చానండి అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం ఎండు రొయ్యలు కావాలి అండ్ కొన్ని ఫిషెస్ ఉంటాయి ఎండు చేపలు అవి కావాలి తర్వాత టొమాటోలు తరుగు పెట్టుకున్న ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇది ఆప్షనల్ అండి తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు అండ్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు తరిగి పెట్టుకున్న చిల్లీ అండ్ జీలకర్ర ఆవాలు ఇవన్నీ రుచి సరిపడినంత తీసుకోండి పసుపు కారము జీలకర్ర మెంతుల పౌడరు అండ్ సాల్ట్ జింజర్ పేస్ట్ అండ్ గరం మసాలా రండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ రొయ్యలు ఉన్నాయి కదండి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే స్మెల్ వస్తాయి చాలా మందికి ఇష్టం ఉండదు అందుకని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట ఓన్లీ 1 మినిట్ అంతే ఇలా వేగనివ్వాలి స్మెల్ అంతా పోతుంది తినేటప్పుడు వండేటప్పుడు స్మెల్ ఏం రాదు అందుకని ఇలా 1 మినిట్ చాలా మందికి ఇవంటే నచ్చదండి కానీ మా తెలంగాణలో మాత్రం ఇవి చాలా స్పెషల్ ఇవేం స్మెల్ రావండి ఇలా వేపుకొని వండుకున్నారనుకోండి ఆనియన్స్ వేసి అసలు స్మెల్లే ఉండదు హ్యాపీగా తినేసేయచ్చు చూడండి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని కొంచెం వాటర్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వాటర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తర్వాత ఇదే ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి తర్వాత దీంట్లో జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగనివ్వాలండి కొద్దిగానే వేగనివ్వాలి ఇవి చాలా మాడిపోయాయి అనుకోండి కర్రీ మొత్తం చేదొచ్చేస్తుంది అందుకని ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి ఆకు అంటారు కదా అది యాడ్ చేసుకోండి ఇది కొద్దిగా వేగాలండి ఆనియన్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మీరు కావాలంటే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే తొందరగా వేగిపోతాయి ఇలా వేగుతుంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఒక చిన్న స్పూన్ ఇంత జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి టమాటో ముక్కలు అవి యాడ్ చేసేసుకోండి టమాటో ముక్కలు వేయగానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ ధనియాల పొడి అంతా టొమాటోస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఈ ఎండు రొయ్యలు తెలంగాణలో చాలా ఫేమస్ అండి విలేజెస్లో అయితే చాలా వీక్లీ వన్స్ వండుకుంటారు ఇవైతే నాకు మా అత్తయ్య గారి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చేసారనమాట మేము బయట ఏమి తీసుకోము తనే ప్రిపేర్ చేసి మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి తనే మాకు పంపిస్తారు రొయ్యలైనా ఎండు చేపలైనా ఇంకా చాలా టైప్స్ ఉంటాయండి నేను విలేజ్కి వెళ్ళినప్పుడు మీకు అవన్నీ కూడా వీడియో తీసి చూపిస్తాను కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారండి పచ్చివి తీసుకొని క్లీన్ చేసేసి మన ఎండ్లో పెట్టేసి 2 డేస్ అలా ఉంచేసి అది ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మా అత్తయ్య గారిని అడిగి నేను వీడియో తీసి మీకు సెండ్ చేసేస్తాను తనైతే బాగా ప్రిపేర్ చేస్తారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా అస్సలే ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్తీ కూడా
చాలా హెల్దీ. మనం పచ్చి చేపలు తీసుకొని వచ్చి వాటిని క్లీన్ చేసి ఇలా వండుకునే కంటే మనకు బయటికి వెళ్ళాల్సిన టైం లేనప్పుడు అలాంటి టైంలో ఇవి చాలా యూజ్ అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలకి నచ్చకపోవచ్చు, బట్ మనం తింటే మాత్రం చాలా ఎనర్జీ. పిల్లలకి కూడా అలవాటు చేయొచ్చండి, వాళ్ళకు కూడా హెల్దీయే. బట్ కొంచెం స్మెల్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినరు. మీరు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వండుకోండి, అస్సలు స్మెల్ ఉండదు. ఇలా ఒకసారి కలిపేసుకొని లిడ్తో క్లోజ్ చేసేయండి. కొంచెం ఇది ఏంటంటే టమాటో సాఫ్ట్గా అయిపోయే వరకు లిడ్తో క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. చూడండి కొంచెం సాఫ్ట్గా అయినట్టుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి కలిపేసుకుందాము, ఎందుకంటే అడుగున అంటుకోకుండా. టమాటో కాబట్టి అడుగు ఏం అంటుకోపోదు, బట్ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసేద్దాం. ఒక 1 మినిట్ అంతే. లిడ్ని ఇలా క్లోజ్ చేసేయండి. 1 మినిట్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి ఎండు చేపలు, రొయ్యలు, కొన్ని ఎండు చేపలు అవి వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు స్పైసీ ఎక్కువ తింటే 2 స్పూన్స్ లేదంటే 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ ఉంటుంది కదండి, అంత వాటర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఎందుకంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. ఎండు చేపలు, రొయ్యలు, అలాగే టొమాటో కూడా సాఫ్ట్గా మొత్తం వీటికి పట్టేసి బాగా ఉడికిపోతుంది. అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. టొమాటో ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అంత అవసరం లేదు. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి ఇలా దగ్గరికి అయ్యాక ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పైన కొత్తిమీర వేసుకోండి అండ్ ధనియా పౌడర్ కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. మా ఇంట్లో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళు అది తింటారండి. అన్నీ అలవాటు చేసుకోవాలి పిల్లలకి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. హెల్దీ ఫుడ్డే కదండి, నార్మల్ ఫుడ్ అయితే ఏదో అనుకోవచ్చు, కానీ హెల్దీ ఫుడ్డే కదా. హెల్దీ ఫుడ్స్ అన్నీ పిల్లలకి అలవాటు చేస్తేనే బెటర్ అండి. ఎక్కడికైనా వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకని మేమైతే అన్ని ఫుడ్స్ అలవాటు చేసేస్తాము. అంతే, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇలా బాగా కలిపేసుకోండి ఒకసారి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఇలా రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.